బ్యాక్ టు బులెటిన్. అనంతపురం శివార్లలోని తడకలేరు వద్ద ఉన్న శనగపిండి తయారు చేసే ఫ్యాక్టరీపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. శనగపిండి తయారీలో శనగలు, బఠానీలు, బియ్యం వేసి కల్తీ శనగపిండిని తయారు చేస్తున్నారని తనిఖీలో వెల్లడైంది. దీన్ని ప్రేమ్జీ అనే కంపెనీతో ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపిణీ చేస్తున్నారు. ఇక సజ్జపిండి, పసుపు, జొన్న, రాగి పౌడర్లను కర్నూలు జిల్లా ఆదోన్ నుంచి తెప్పించుకుని కల్తీ చేసి అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. వీటన్నింటినీ ల్యాబ్కు తరలించారు. హనుమంతయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు. గత నెల 29వ తేదీన కిడ్నాప్ అయిన 4 ఏళ్ల కమలేష్ ను క్షేమంగా తల్లి వద్దకు చేర్చారు పోలీసులు. యాచక దంపతులు కమలేష్ ను కిడ్నాప్ చేశారని వీరిని అరెస్టు చేసినట్టు తెలిపారు. పిల్లల విషయంలో జాగ్రత్త వహించాల్సిందిగా కోరారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలోని శ్రీలంక కాలనీలో భారీగా గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్క సమాచారంతో నరేష్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 7 లక్షల రూపాయల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ లో పలు హోటళ్లపై నిర్వహించారు మున్సిపల్ అధికారుల దాడులు. తనిఖీల్లో అపరిశుభ్రతతో పాటు బిర్యానీ హౌస్ లో బూజు పట్టిన బిర్యానీని గుర్తించారు అధికారులు. దీంతో హోటళ్లకు 10,000 రూపాయల జరిమానా విధించారు మున్సిపల్ కమిషనర్. హోటళ్లలో పరిశుభ్రత, నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. తమ సమస్యల పరిష్కారం కోసం హోంగార్డుల సంఘాల ఐక్య వేదిక ఆందోళన బాటకు సిద్దమైంది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. హోంగార్డులను క్రమబద్దీకరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి 3 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు నెరవేర్చకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నెల 15లోగా సానుకూల నిర్ణయం లేకపోతే 16 నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని వారు స్పష్టం చేశారు. అప్పటికి సీఎం కేసీఆర్ నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే విధులు బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. దోల్పేటకు చెందిన కొత్త మహిళా కానిస్టేబుళ్లను సన్మానించారు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి. పోలీసు ఉద్యోగుల కోసం ట్రైనింగ్ కు ముందుకు వచ్చిన యువతకు దిశానిర్దేశం చేశారాయన. పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించిన కానిస్టేబుళ్లు ట్రైనింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కష్టపడి చదివితే ఉద్యోగం తప్పక లభిస్తోందని, తమలో ప్రతిభను గుర్తించి తమకు ట్రైనింగ్ ఇచ్చిన పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మహిళా కానిస్టేబుళ్లు. దోల్పేట నుంచి వచ్చిన టీం తమ దోల్పేటలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఉచిత ఎల్పీజీ పొందుతున్న పేదలు ఆధార్ను అనుసంధానించేందుకు ఇచ్చిన గడువు కేంద్రం పొడిగించింది. సెప్టెంబర్ 30 నాటికి పేదలు తమ గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ జత చేసుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఆధార్ లేని నిరుపేదల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు పొందవచ్చని, అయితే మే 31 కల్లా ఆధార్ గుర్తింపు సంఖ్యను పొంది అనుసంధించాల్సి ఉంటుందని కేంద్రం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పీఎంయూపై లబ్దిదారులందరూ సెప్టెంబర్ 30 నాటికి ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా ఇవ్వాలని కేంద్రం అందులో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ హిల్స్ లో ఇటీవల చెలరేగిన భారీ హింసాకాండలో ప్రమేయం అందుతున్న కారణంగా జీజీఎం కీలక నేత నోర్పు లామాను సిలిగురి పోలీసులు అరెస్ట్ చేశారు. 7 రోజుల పాటు సీఐడీ రిమాండ్కు పంపారు. జూన్ 8న జరిగిన లూటీలు, దహనాలతో సహా ఐపీసీలోని పలు క్రిమినల్ అభియోగాలపై నోర్పుపై కేసు నమోదైంది. జూన్ 8న డార్జిలింగ్ పట్టణంలో భద్రతా దళాలు, జీజేఎం మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో 45 మందికి పైగా భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఓ పోలీస్ బూత్ ను ఆందోళనకారులు తగలబెట్టారు. ఒక ప్రభుత్వ బస్తో సహా 15 పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో డార్జిలింగ్, ఖామ్, కుర్సేయాంగ్ ఏరియాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని దించారు. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ జీజేఎం చేపట్టిన నిరవధిక ఆందోళన 47వ రోజుకు చేరింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కమాండో సురేందర్ సింగ్ కు ఈ నెల 17 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారంటూ ఆయనపై 2014లో దాఖలైన కేసులో విచారణకు హాజరు కావడం లేదు. తీరిగ్గా ఇప్పుడు కోర్టు ముందుకు రావడంతో ఆయన కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అశోక్ గాగ్ ఆదేశాలు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశించినప్పటికీ గతంలో ఆయన పెడచెవిన పెట్టారు. పోస్టర్లు అతికించి హోర్డింగ్లు పెట్టి ఓ ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని ఆయనపై ఫిర్యాదు చేశారు పోలీసులు.
కర్ణాటకలోని రిసార్ట్లో కొద్ది రోజులుగా బస చేస్తున్న గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాను కలుసుకున్నారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో తక్కిన ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టే అవకాశం ఉందన్న కారణంగా 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. వీరుంటున్న రిసార్ట్స్ పై కర్ణాటక మంత్రి శివ డీకే కుమార్ నివాసంపై ఇటీవల ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ వాజుభాయ్ను గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. నీతి ఆయోగ్ కు కొత్త సారథొచ్చారు. ఆర్థికవేత్త రాజీవ్ కుమార్ ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా నియమించారు. రాజీవ్ లక్నో యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో టీఫిల్ పూర్తి చేశారు. 1995లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో పనిచేశారు. 10 ఏళ్ల పాటు పలు సీనియర్ పదవుల్లో కొనసాగారు. 2004లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో చీఫ్ ఎకనామిస్ట్ గా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. గుజరాత్ లో తన వాహనంపై జరిగిన దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమాలకు బదులు గుజరాత్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన రాహుల్ కారుపై శుక్రవారం దాడి జరిగింది. తన కారుపై దాడికి దిగింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలేనని రాహుల్ ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ ప్రధాని మోడీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదా అని అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిస్తూ నాపై దాడికి ప్రోత్సహించిన వాళ్లు ఈ ఘటన ఎలా ఖండిస్తారంటూ ఎదురు ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత నిరుపేదలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయంపై వివరణ కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి బహిరంగ లేఖ రాసింది. నోట్ల రద్దు అనంతరం పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని, ఇది ఖచ్చితంగా వారిపై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అని ఆరోపించింది. లేబర్ బ్యూరో లెక్కల ప్రకారం నోట్ల రద్దు అనంతరం సుమారు 1 కోటి మంది నిరుద్యోగులుగా మారారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క సర్వే కూడా ఉద్యోగులపై చేయించకపోవడం ఆశ్చర్యమని కాంగ్రెస్ వాదించింది. వ్యవసాయం కుంటుపడుతోందని, కనీస వేతన చట్టం దేశవ్యాప్తంగా అమలు కావడం లేదని కేంద్రంపై ఫైర్ అయింది.